హలో, నేను మీ డాక్టర్ స్నేహ. సో మనం వెయిట్ లాస్ సిరీస్ చేస్తూ ఉన్నాము. సో నేను ఈరోజు మీకు వెయిట్ లాస్లో చూపించేది అసలు ఎవరైనా ఇది చేయగలుగుతారు. అసలు ఎక్సర్సైజ్ మేము చేయలేమండి, అసలు మేము ఏ మూమెంట్ కూడా చేయలేము అన్న వాళ్ళు కూడా ఈ సింపుల్ ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు 2-3 కిలోస్ ఈజీగా తగ్గగలుగుతారు. నేను చూపించేది అంత ఈజీ ఉంటుంది, అంత ఎఫెక్టివ్ కూడా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే అస్సలు ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజ్ చేసి బెనిఫిట్ అవ్వాలని ఇలాంటివి నేను మీకు చెప్తున్నాను. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ చాలా సింపుల్ అండ్ మీకేంటంటే టైం ఎఫెక్టివ్. అంటే మీరు మీకున్న టైంలో ఎక్కడైనా చేసుకోవచ్చు ఈ ఎక్సర్సైజ్, అలాంటివి చెప్తున్నాను. సో దీనికి ఏంటంటే సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఒక పిల్లో కానీ లేకపోతే బాల్ కానీ తీసుకొని 2 హ్యాండ్స్ ఇలా పైకి లేపండి. ఓకేనా? 2 హ్యాండ్స్ పైకి లేపాలి. ఓకే. అండ్ దెన్ మెల్లగా, అంటే ఎవరికైతే అసలు ఎక్సర్సైజ్ అలవాట్లేదో, ఫస్ట్ టైం చేస్తున్నారు, అసలు ఎక్సర్సైజే అలవాట్లేదు, అండ్ ఒకవేళ అంటే అసలు వేరే టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇట్లా 2 హ్యాండ్స్ పైకని పిల్లోతో ఫస్ట్ మెల్లగా మీ కాళ్ళని ఇలా మూమెంట్ చేయండి. ఇదైతే ఈజీగా చేయగలుగుతారు మీరు. కాళ్ళని ఇలా మూమెంట్ చేయండి స్లోగా. అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చెప్తున్నా నేను. ఓకే, ఇది స్లోగా ఇలా మూమెంట్ చేయండి. ఓకే, నడుస్తున్నట్టు. ఇట్లా మీరు ఒక 10 మినిట్స్ చేసినా వెయిట్ లాస్ అవుతారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ దీనికి అలవాటు పడ్డారు, యు ఆర్ కంఫర్టబుల్ అంటే కొంచెం స్పీడ్ పెంచండి. ఇట్లా స్పీడ్ పెంచండి, మెల్లగా స్పీడ్ పెంచండి. ఓకేనా? ఇలా స్పీడ్ పెంచండి. ఇది మీడియం స్పీడ్. ఓకే. ఇది వన్ ఆఫ్ ద మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. గన్ పట్టుకొని మిలిటరీ వాళ్ళు ఉరుకుతారు ఇలా. సో మనం ఏంటంటే స్లోగా చేస్తున్నాము. అంటే ఫస్ట్ మనకి ఎక్సర్సైజ్ అలవాటు కావాలి కాబట్టి స్లోగా చేస్తున్నాము. మంచి వెయిట్ లాస్ ఎక్సర్సైజ్, మీకు ఈజీగా తగ్గుతారు వెయిట్ ఇది చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చి స్పీడ్గా, ఒకవేళ మీకు వెయిట్ లాస్ ఇంకెక్కువ అవ్వాలని ఉందనుకోండి, అప్పుడు ఇంకా స్పీడ్గా ఇలా చేయండి. ఇది ఫాస్ట్ ఫుట్ అంటారు. స్పీడ్గా ఇలా మ్యాట్ పైన చేయండి. పైన పిల్లో ఇలా పట్టుకోండి, బాల్ పట్టుకొని స్పీడ్గా చేయండి. ఈ స్పీడ్నే మెయింటైన్ చేయండి. ఇంకా స్పీడ్ చేయవచ్చు కావాలంటే, మీకు అయితే ఇంకా ఇంత స్పీడ్ కూడా చేయొచ్చు. లేకపోతే నార్మల్గా ఇంత స్పీడ్ చేసిన ఒక 10 మినిట్స్, డైలీ 10 మినిట్స్ ఇలా చేస్తే మీరు ఈజీగా మీరు క్యాలరీస్ బర్న్ అవుతాయి అండ్ ఆల్సో మీరు వెయిట్ లాస్ అవుతారు. ఇది చేసి చూడండి. ఎవరికైతే ఎక్సర్సైజ్ అలవాట్లేదో ఫస్ట్ నేను చూపించిన స్లో స్పీడ్ చేయండి, అంటే జస్ట్ వాకింగ్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మీడియం స్పీడ్, తర్వాత ఫాస్ట్ స్పీడ్. ఈ 3 స్పీడ్స్ మీరు ఎలా కంఫర్ట్ ఉన్నారో దాన్ని బట్టి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. కంపల్సరీ మీరు వెయిట్ లాస్ అవుతారు దీనివల్ల. అండ్ మినిమం 5 kgs తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఒక్క ఎక్సర్సైజ్ చేసే మొత్తం 5 kgs వెయిట్ లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది చేయండి. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే, ఇది చేసేటప్పుడు మీరు కనుక ఒకవేళ స్మార్ట్ వాచ్ వేసుకుంటే, అంటే స్మార్ట్ వాచ్ దొరుకుతున్నాయి కదా ఈ మధ్య, అది వేసుకుంటే దాంట్లో మీకు స్టెప్స్ కూడా కౌంట్ అవుతాయి. సో 10,000 స్టెప్స్ ఎవ్రీడే ఇలా పట్టుకొని 10,000 స్టెప్స్ కనుక మీరు స్లోగా ఇలా చేస్తే ఏంటంటే మీకు స్టెప్స్ 10,000 కంప్లీట్ అవుతాయి, ప్లస్ వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఇది చేసి చూడండి. నెక్స్ట్ నేను చెప్పే వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇది కూడా చాలా ఈజీ. స్టాండింగ్లో మీరు చేయొచ్చు, ఎక్కడున్నా కూడా చేయొచ్చు. జస్ట్ ఏంటంటే మీరు వంటింట్లో ఉన్నా చేయొచ్చు, అంటే కుకింగ్ చేసి కొంచెం టైం ఉంటుంది కదా, అప్పుడు కూడా ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు. మేక్ యూజ్ ఆఫ్ టైమ్ ఫర్ యువర్ ఎక్సర్సైజ్. మీ బాడీని ఎక్సర్సైజ్కి అలవాటు చేయండి, వెయిట్ లాస్ అవ్వండి. ఎందుకంటే మీరు వెయిట్ మెయింటైన్ చేస్తేనే మీ బాడీ హెల్తీగా ఉంటుంది. మీరు హెల్తీగా ఉంటేనే ఎప్పుడు మీరు యాక్టివ్గా ఉంటారు, ఏ జబ్బులు రాకుండా ఉంటాయి. సో ఇదేంటంటే నేను సెకండ్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఈజీ ఎక్సర్సైజ్ చెప్తున్నాను చూడండి. జస్ట్ ఏంటంటే మీ హ్యాండ్ని ఇలా అని లెగ్ని ఇలా సైడ్కి అనాలి. 1 2 అంటే జస్ట్ లైట్గా బెండ్ అవ్వాలి, ఎంత అవుతే అంత బెండ్ అవ్వాలి. 1 2 3
4. చూడండి ఎవరైనా చేయగలుగుతారు. జస్ట్ కాళ్ళని నేను పక్కన జరుపుతున్నాను అండ్ హ్యాండ్ని ఇలా బెండ్ చేస్తున్నాను అంతే. 5, 6, 7, 8. దీనివల్ల ఏంటంటే మీ టోటల్ బాడీ ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది. ఓకేనా, స్ట్రెచ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది అండ్ క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. సో ఇది నేను స్లో స్పీడ్ చెప్తున్నాను ఫస్ట్. సో స్లో స్పీడ్లో చేయాలి అంటే ఇలా మెల్లగా ఫస్ట్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీరు ఫస్ట్ స్లో స్పీడే చేయండి. ఇట్లా స్లోగా 1, 2, 3, 4 ఇట్లా స్లో స్పీడ్ చేయండి. కొంచెం మీడియం స్పీడ్ ఎలా అంటే ఇలా. ఓకే, కొంచెం స్పీడ్ పెంచుకోండి. ఒకవేళ మీకు కొంచెం అలవాటు అయింది ఎక్సర్సైజ్ అప్పుడు స్పీడ్ పెంచుకోండి. ఇంకొక హై స్పీడ్ కూడా చేయొచ్చు, ఇలా స్పీడ్గా కూడా చేయొచ్చు. ఎంత స్పీడ్గా చేస్తే అంత తొందరగా మీకు క్యాలరీస్ బర్న్ అవుతాయి, అంత తొందరగా మీరు వెయిట్ లాస్ అవుతారు. ఇది కూడా రోజు పొద్దున ఒక 10 మినిట్స్, రాత్రికి ఒక 10 మినిట్స్ చేస్తే కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు. కనీసం 2-3 కేజీలైనా తగ్గుతారు. నా మాట విని ఈ 2 ఎక్సర్సైజెస్ చేయండి. చాలా సింపుల్ స్టాండింగ్ ఎక్సర్సైజ్ చెప్పాను. అసలు ఎక్సర్సైజే చేయలేము మేము అన్న వాళ్ళు కూడా ఇది ఈజీగా చేయగలుగుతారు. సో ఈ 2 ఎక్సర్సైజ్ చేయండి అండ్ మీకు క్యాలరీస్ చాలా ఈజీగా బర్న్ అవుతాయి. అండ్ నేను 3 స్పీడ్స్ చెప్తున్నాను. ఈ 3 స్పీడ్స్ చాలా రేర్గా చెప్తారు, కానీ నేను మీకు అంటే మీ కెపాసిటీ బట్టి చేయడానికి 3 స్పీడ్స్ చెప్తున్నాను. ఎవరికైతే అస్సలు అలవాట్లేదు ఎక్సర్సైజ్ వాళ్ళు కూడా చేయొచ్చు, ఎవరైతే ఇంప్రూవ్ అవుతున్నారో వాళ్ళు కూడా చేయొచ్చు, ఎవరైతే బాగా ఫిట్నెస్ ఉన్నారో వాళ్ళు కూడా 3rd స్పీడ్ చేసి ట్రై చేయొచ్చు. చాలామందికి ఈ లవ్ హ్యాండిల్స్ ఎలా తగ్గించుకోవాలో తెలీదు. లవ్ హ్యాండిల్స్ అంటే ఏంటంటే ఇక్కడ మన పొట్ట దగ్గర మనకి ముందు పొట్ట కనిపించేది కాదు, ఇది సైడ్కి పొట్ట ఇలా వేలాడుతూ ఉంటుంది. ఇట్లా హ్యాండిల్స్ లాగా ఇలా సాగిగా ఇలా లూజ్గా ఉంటుంది అనమాట. ఇలా వచ్చేస్తుంది పొట్ట. దీన్ని లవ్ హ్యాండిల్స్ అంటారు. వీటిని ఎలా తగ్గించుకోవాలి, అసలు ఎలా ఏ డ్రెస్ వేసుకున్నా కూడా ఇలా ఏదో జారిపోయినట్టు ఆర్ ఇక్కడ ఏదో హ్యాండిల్స్ ఉన్నట్టు ఏదో ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉన్నట్టు ఇట్లా కనిపిస్తుంది. అప్పుడు డ్రెస్ వేసుకున్నా కూడా చాలా అసహ్యంగా, అంటే అది ఏదో ఎబ్బట్టుగా కనిపిస్తుంది అనమాట. ఇట్లా టైట్ డ్రెస్ వేసుకుంటే ఇది కంప్లీట్గా ఇట్లా కనిపిస్తుంది, ఇట్లా హ్యాండిల్స్ లాగా ఆర్ ఇట్లా హ్యాంగ్ అవుతున్నట్టు పొట్ట కనిపిస్తుంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. జనరల్గా ఉమెన్ చాలా ఇబ్బంది పడుతుంటారు దీనివల్ల. సో ఈ లవ్ హ్యాండిల్స్ని ఎలా తగ్గించుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ పొట్టకి నేను మీకు ఎక్సర్సైజెస్ చెప్పాను, అవి మీరు చేస్తూనే ఉండొచ్చు ఫ్లాట్ స్టమక్కి. సో నేను అంటుంది సైడ్ పొట్ట, నేను క్లియర్గా చెప్తున్నా సైడ్ పొట్టకి ఎక్సర్సైజ్ ఇది. సో సైడ్ పొట్టకి ఎక్సర్సైజ్ చాలా రేర్గా చెప్తారు. నేను దీనికి లవ్ హ్యాండిల్స్కి మీకు ఎక్సర్సైజ్ చెప్తాను. దీనివల్ల ఏంటంటే మీ సైడ్ పొట్ట కూడా కంప్లీట్గా మీకు షేప్లోకి వస్తుంది. ఓకే, మీ స్టమక్ సైడ్ వైజ్ కూడా కంప్లీట్గా ఒక మంచి షేప్లో రావాలి అంటే ఈ ఎక్సర్సైజ్ చేయండి. లవ్ హ్యాండిల్స్ తగ్గడానికి నేను మంచి ఎక్సర్సైజ్ చెప్తున్నా, చాలా సింపుల్. మీరు రోజుకి ఇది కూడా 10 సెట్స్ ఏదైనా చూడండి, 10 సెట్స్ 3 టైమ్స్ చేస్తే మీకు కంపల్సరీ ఇది తగ్గుతుంది. మార్నింగ్ ఒక 10 సెట్స్, రాత్రికి ఒక 10 సెట్స్ చేయండి. అండ్ మీరు కౌంట్ చేసేది ఎప్పుడు కూడా, ఇప్పుడు చూడండి ఇది ఎలా చేయాలంటే టూ హ్యాండ్స్ ఇలా వెనక్కి పెట్టుకోవాలి. ఓకే, హెడ్ దగ్గర ఇలా హెడ్ని హోల్డ్ చేయాలి. ఓకేనా, ఇలా హెడ్ని హోల్డ్ చేస్తే మీకు సపోర్ట్ ఉంటుంది. తర్వాత కొంచెం 2 లెగ్స్ని కొద్దిగా ఇట్లా సపరేట్గా పెట్టాలి. ఇలా పెట్టి చూడండి నేను ఎలా చేస్తానో, ఇలా సైడ్కి కాలు ఎత్తాలి పైకి. ఓకేనా, ఈ ఎక్సర్సైజ్లో ఏంటంటే సైడ్కి ఎత్తాలి. చూడండి నేను ఎలా చేస్తానో, 1, 2 సైడ్కి కాలు పైకి ఎత్తాలి, మోకాళ్ళు పైకి ఎత్తాలి అండ్ హ్యాండ్ ఆ మోకాళ్ళకు తగిలేటట్టు ఎక్సర్సైజ్ చేయాలి. చూడండి 1, 2, 3, 4, 5. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి, సేమ్ థింగ్. 1 చూడండి సైడ్కి చేయాలి, 2 సైడ్కి ఎత్తాలి కాళ్ళు, 3, 4, 5. ఇట్లా మీరు ఆల్టర్నేట్గా కూడా చేయొచ్చు. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ సైడ్ ఈ పొట్ట ఉంటుంది కదా, ఇక్కడ ఈ లవ్ హ్యాండిల్స్ అనేది కదిలి ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ పొట్ట ఆర్ ఈ లవ్ హ్యాండిల్ కదిలి ఇదంతా కూడా మంచిగా ఫ్లాట్ అయ్యి మీకు లవ్ హ్యాండిల్స్ అనేవి తగ్గుతాయి. సో ఇది ఖచ్చితంగా ఇలా చేసి చూడండి. డైలీ చేయాలి. డైలీ చేస్తేనే దీని రిజల్ట్ తెలుస్తుంది. డైలీ 10 సెట్స్ చేయండి. అంటే ఒక్క సెట్లో 10 చేయండి అంతే. ఒక్కొక్క సెట్లో 10. సో అట్లా ఇలా పొద్దున ఒక 5 సెట్స్, రాత్రికి ఒక 5 సెట్స్ చేసినా పర్వాలే. బిగినర్స్ పొద్దున ఒక 5 సెట్స్, రాత్రికి ఒక 5 సెట్స్ అయినా చేయండి. కానీ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది. ఇలా చేస్తూ ఉంటే మీకు ఈ లవ్ హ్యాండిల్స్ తగ్గి మీకు మీ స్టమక్ అనేది ఖచ్చితంగా మంచి షేప్లోకి వస్తుంది. అండ్ మీరు ఏ డ్రెస్ వేసుకున్నా, అంటే టైట్ డ్రెస్ వేసుకున్నా మీకు ఈ సైడ్ స్టమక్ ఇట్లా బల్జింగ్గా ఆర్ ఇట్లా సాగీగా కనిపించకుండా మంచి షేప్లోకి వస్తుంది. ఇది ట్రై చేసి చూడండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.